డిస్క్లైమర్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే. ఓకే బాయ్. షేమస్ ర్యాంక్ 16, కేన్ ర్యాంక్ 12, రాండీ ఆర్టన్ ర్యాంక్ 9, బ్రాక్ లెస్నర్ హైట్ 6'4", అండర్టేకర్ హైట్ 6'10", జాన్ సినా హైట్ 6'1". మా అండర్టేకర్ గారి ముందు మీ జాన్ సినా గారు ఎప్పుడు తక్కువేరా. జాన్ సినా కండలు చూసావు అసలు ఎప్పుడన్నా? మా ఓడు 7 సార్లు చచ్చిపోయి లెగిసాడు రా. మీ ఓడు ఒక్కసారన్నా చచ్చిపోయి లెగిసాడా? ఏంటి అండర్టేకర్ 7 సార్లు చచ్చిపోయి లెగిసాడా? ఎక్కడున్నాను? ఇదంతా కళ. అమ్మో, ఊహిస్తేనే ఎంతో భయంకరంగా ఉంది. ఒడి అమ్మ, తెలుగు హోంవర్క్ చేయడం మర్చిపోయాను. నిన్నంతా అడుగుదొబ్బాను. ఈరోజు సంపేత్త తెలుగు టీచరు అసలుకే నా పేరు చెప్పి 10 సార్లు చెప్పింది, రాయపతి సంపేత్తనని. ఇప్పుడు ఎలాగా? ఏం చేద్దాం? ఇప్పటికిప్పుడు రాసిన అవ్వదు హోంవర్క్. ఎలా రా బాబు? ఇంక మన మంత్రం ప్రయోగించాల్సిందే. మన మంత్రం ప్రయోగించాల్సిన సమయం వచ్చింది. ఏమైంది? ఏమంటే చూడండి, పిల్లోడు వణికిపోతున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఈడేదో నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు అంటారేంటండి? నాటకాలు పిల్లోడు వణికిపోతుంటాను. నాన్న నువ్వు వణిపోకు నాన్న, స్కూల్కి వెళ్ళకు, రెస్ట్ తీసుకో. ఈడేదో నాటకాలు ఆడుతున్నాడు, కనిపెడతాను. టైం 10:30 అయింది. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే బాగుంటుందమ్మా. అవునా, రెస్ట్ తీసుకున్నా అన్న. హలో రే డ్రాకో, స్కూల్ కి ఎందుకు రాలేదురా? ఈ నా కొడుకు నిజం చెప్తే రేపు తెలుగు టీచర్ దగ్గర ఇరికించేస్తాడు. కడుపు నొప్పిరా, అందుకే రాలేదు. అవునా? సర్లే, అసలు ఈ రోజు స్కూల్లో ఏమైందో తెలుసా? నీ క్రష్ బర్త్డే రా. నీ క్రష్ బర్త్డే మిస్ అయిపోయావురా అసలు. అమ్మా, అందరిలో 1 రూపీ చాక్లెట్ ఇవ్వలేదురా. 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్ ఇచ్చిందిరా. 5 రూపీస్ 5 స్టార్ చాక్లెట్ రా. రే అవునా? అరే ఇంకోటి, మన చింటిగాడు బంటిగాడు గుద్దుకున్న డివైడర్ పెట్టాడు. ఆ దెబ్బకు బంటిగాడు అరిస్తే స్కూల్ అంతా వినపడిందిరా. అప్పుడు చింటిగాడిని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి ఈడ్చుకొని కుక్కని కొట్టినట్టు కొట్టారు రా. అసలు అనవసరంగా మిస్ అయిపోయారా నువ్వు స్కూల్ ఈ రోజు. అదే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, ఈ రోజు తెలుగు టీచర్ స్కూల్కి రాలేదా? తెలుగు టీచర్ పీరియడ్ లో ఫుల్ గా ఆడుకున్నాం రా. అరే నేను తర్వాత మాట్లాడతాను రా. 1 ball 6 runs to win. ఓడి అమ్మ, 6 కొట్టేసావురా డ్రాకో. అరే దయ్యాలు ఇట్లా పడిపోయిందిరా బాలు. దయ్యాలింట్లో పడిపోయిందా? దయ్యాలే బొక్కలో పడండి, బాల్ తెద్దాం. అరే ఏంట్రా ఎఫెక్ట్ లో అప్పుడే చీకటి పడిపోతుందేంట్రా? ఒరే మా అమ్మ నాన్న 5 వచ్చామంది, నేను వెళ్ళొస్తాను. ఒరే రేపు పొద్దునకల్లా బతుకుంటే బాల్ ఇచ్చేయండి, మర్చిపోకండి, లేదా మా నాన్నని తీసుకొస్తాను. సరేనా? బాయ్ రా. రే అరే నాకు భయం వేస్తుందిరా. బొక్కేం కాదు, 10 లోపలికి. రే ఇంటి చరిత్ర మీకు తెలియదు. ఇంట్లో ఒక ముసలిది ఉంటది, అది వచ్చిందంటే మనల్ని చంపేస్తుందిరా. ఒరే ఆ ముసల్దాని గురించి నువ్వు కంగారు పడకరా. ముసలి వస్తే దాని గుడ్లు పీకి నేను కోటీలు ఆడుకుంటాను. ఆ ముసలి వచ్చిందంటే ఎగరేసి తంతాను రా దాన్ని. నువ్వు బాధ్యతకు కంగారు పడుకో, నేను ఉన్నానుగా. అరే ఇంటి చరిత్ర మీకు తెలియదురా. ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఒక రోజు ఒక ముసలిది వచ్చి బాబు అన్నం పెట్టండి అని అడిగితే వాళ్ళు జాలిపడి అన్నం పెట్టారురా. ఆ రోజు వాళ్ళ ఇంటి బయట పడుకొని వాళ్ళందరూ మత్తు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి దూరి వాళ్ళందరినీ చాతబడి చేసి చంపేసిందిరా. బాబు నాకు కొంచెం అన్నం పెడతారా? డ్రాగో పట్టేసుకుంటా నన్ను. ఏం చేయాలి? తలకాయ వేరైపోవాలి, చేతులు కాళ్ళు విరిగిపోవాలి. ముసల్దానా, మేమేం చేసాము? మమ్మల్ని పట్టుకున్నాం, మమ్మల్ని నోట్లో వేసి దండం పెట్టాలి మమ్మల్ని. అట్లాగే ముసల్దానా ఇంత వస్తున్నా మాట్లాడవేంటి? మాట్లాడు.
ముసల్దానా నీకు దండం పెడతామే మమ్మల్ని వదిలేవే బాబా. సంకలో ఏకలమలో నోడు కూడా నా మీద జోకులు వేసాడువే. నేనెవరో నిరూపిస్తా. ఎవర్రా? ఒసే ముసల్దానా, నీ ప్రతాపం మా మీద కాదే, పక్క వీధిలో నీలాగే చేతబడులు చేసే ముసల్దాన్ని తీసుకొచ్చా. దాన్ని చంపి నీ ప్రతాపం ఏంటో నిరూపించవే, అప్పుడు ఒప్పుకుంటానే నువ్వు పెద్ద మంత్రగత్తెవని. ఏమే నువ్వు అంత పెద్ద పోటుగత్తవేంటే? అవునే నేను పెద్ద పోటుగత్తనే. రావే చూసుకుందాం నువ్వే నేను. శక్తులు నశించుకోక, నిమ్మకాయల నిబంధన, చీపిరి కట్టి చిలిపి చిలిపి సుడిగాలి సంభవించుగాక, అతి భయంకరమైన చెప్పు తప్ప మరణం సంభవించుగాక. నన్ను ఓడించే ముసల్దే లేదా ఈ భూ ప్రపంచం మీద. మీ ముగ్గురిని మాత్రం వదిలిపెట్టేదే లేదు. అండర్టేకరే తోపురా, జాన్సనే తోపురా. మా అండర్టేకర్ హైట్ చూసా అసలు, మా జాన్సన్ కండలు చూసా అసలు. మా ఓల్డ్ 7 సార్లు చచ్చిపోయి లేచాడు. ఈసారి జాన్సన్ తో పెట్టుకుంటే 8వ సారి కూడా సస్తాడు. ఏంట్రా అండర్టేకర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? జాగ్రత్త, జాన్సన్ జోలికొస్తే వేసేస్తాను నా కొడక. ఆగండ్రా, అండర్టేకర్ గ్రేటో జాన్సన్ గ్రేటో తెలియాలి అంతేగా. ఓ పని చేయండి, మీ ఇద్దరు కొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళు హీరో గెలిచినట్టే. నేను రెడీరా, జై అండర్టేకర్. ఇప్పుడు మనం జాన్సన్ వర్సెస్ అండర్టేకర్ ఫైట్ చూడబోతున్నాం. ఇంకా మొదలు పెడతాం. ఓ పక్క డ్రాకో పరిగెట్టేస్తున్నాడు, ఓ పక్క కామంత్ పరిగెట్టేస్తున్నాడు. ఇద్దరు కాళ్ళు ఎక్కిపోయారు. ఓ మై గాడ్, ఏం చేస్తున్నారు చూద్దాం. ఏదో చేతులు పట్టేసుకున్నారు, కొట్టేసుకున్నారు. ఓడి అమ్మ ముఖం మీద కొట్టేసుకున్నారు, ముఖాలు పైలిపోయారు. ఓడి అమ్మ అండర్టేకర్ గడి కింద పడిపోయాడు. అండర్టేకర్ మంచి కోపం మీద ఉన్నాడు. డ్రాకోన్ కాల్తో తంతే తప్పక డ్రాకో కింద పడిపోయాడు. ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు డ్రాకో. ఓ మై గాడ్, అండర్టేకర్ స్మాక్ వేద్దామని చూసాడు. జాన్సన్ ఎలా తప్పించుకుంటాడు చూద్దాం. ఓ మై గాడ్, జాన్సన్ తప్పించుకుని జాన్సన్ స్మాక్ వేసేసాడు. అండర్టేకర్ కింద పడిపోయాడు. ఇప్పుడు జాన్సన్ ఏం చేస్తాడు చూద్దాం. జాన్సన్ ఏమో ఉయ్యాలాట ఆడుతున్నాడు. అంటే లేడు ఉయ్యాలు గడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తాడు, చేతులు ఊపుతున్నాడు. స్మాక్ వేద్దామని చూసాడు. ఓ మై గాడ్, అండర్టేకర్ మళ్ళీ లెగ్స్ పడి ఇద్దరు మధ్య వేడి పెరిగి మళ్ళీ కొట్టేసుకుందామని చూస్తున్నారు. మన ఎంపరిగాడు చింటుగాడు మధ్యలో దూరదామని చూస్తున్నాడు. దూరేడు బయటకు తోసిరెడ్డి పరువు పోయింది. ఓ మై గాడ్, ఈడేమో పరువు కోసం రాక్ లెన్సర్ కింద మారి వీళ్ళిద్దరు మధ్యలో గొడవ ఆపాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి తెలుగులో యానిమేషన్ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాం ఫ్యూచర్లో. ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రం మాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాం. అది మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అప్పుడు దాకా ఉంటా మరి.